ఆ శివం 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 శివశంకర మౌనం ధ్యానం మహేశ్వరాయ ముక్తికి మక్తికి ముక్తికి ముక్తికి భక్తికి శక్తికి మహాజన జనకాయ శివశంకర అందరినీ కాపాడే ఆదిశంకరాయ శివం 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 శివశంకర మౌనం ధ్యానం మహేశ్వరాయ భూమండలంలో దేవలోకంలో ప్రథమ పూజకు ఎవరిని పరీక్ష పెట్టి భూమండలం ఎవరు ముందు తిరిగి వచ్చెదరో వారే ప్రథమ పూజకు అర్హత గలవారు అని పరీక్ష దేవతలకు పెట్టెను శివుడు శంకరుడు శివం 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 శివశంకర మౌనం ధ్యానం మహేశ్వరాయ అంతట దేవతలు ఇంద్రుడు దేవేంద్రుడు గణేశుడు కుమారస్వామి దేవతలు పరీక్షలో నిలిచిరి ఓ మండలం చుట్టూ ఎవరు ముందుగా తిరిగి వస్తారో భూమండలం చుట్టూ ఎవరు తిరిగి వస్తారో వారే మానవలోకానికి దేవలోకానికి ప్రథమ పూజకు అరులు అని శివ పార్వతులు ప్రకటించెను శివం 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 శివశంకర మౌనం ధ్యానం మహేశ్వరాయ మౌనం ధ్యానం మహేశ్వరాయ దేవతలందరూ భూమండలం తిరిగి దేవతలందరూ భూమండలం తిరిగి వచ్చటానికి బయలుదేరిరి దేవతలు కాని విఘ్నేశ్వరుడు తల్లిదండ్రులకు పూజ సమయం అయింది అని శివ పార్వతుల చుట్టూ తిరిగి పూజలు చేయదలచెను విఘ్నేశ్వరుడు శివం 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 శివశంకర మౌనం ధ్యానం మహేశ్వరాయ ముక్తికి భక్తికి శక్తికి మహాసేవ జనకాయ అందరినీ కాపాడే ఆదిశంకరాయ భూమండలానికి శివ పార్వతులు పెద్దని పూజలు చేసెను కలియుగములో దేవలోకములో విఘ్నేశ్వరుడు ప్రథమ పూజకు అరుడాన్ని శివ పార్వతులు తీర్పు ఇచ్చెను దేవలోకములో మానవలోకములో ఏది చేయాలన్నా ఏ పని చేపట్టినా ముందుగా విఘ్నరాయునికి పూజలు చేసెదరు
అని విఘ్నరాయునికి పూజలు చేయవలయును అని శివుడు పార్వతి ప్రకటించెను. శివం శివం శివశంకర, శివం 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 శివశంకర, మౌనం ధ్యానం మహేశ్వరాయ, ముక్తికి భక్తికి శక్తికి మహాసేవ జనకాయ, అందరినీ కావాడే ఆదిశంకరాయ. శివం శివం శంగ శంకర, మౌనం ధ్యానం మహేశ్వరాయ. మానవలోకములో ఎవరు ఏ పని చేసిన విఘ్నేశ్వరునికి ప్రథమ పూజ చేయవలయును. ఆ తరువాత అన్నీ చేయవలయును. ఓం విఘ్నరాయ నమః, ఓం విఘ్నరాయ నమః అని పూజలు చేయవలయును. ఓం శివం శివం శివశంకరాయ, మౌనం ధ్యానం మహేశ్వరాయ, ముక్తికి భక్తికి మహాసేవ జనకాయ, అందరినీ కాపాడే ఆదిశంకరాయ. గొట్టె వాసు దైవ కవి సామ్రాటు, ఆర్టిస్టు, కవి, గాయకుడు, సుభాష్ నగర్, కరీంనగర్.